వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో మేడం. సార్, ఇప్పుడు వాలటైల్ మార్కెట్లో నెలకు 5,000 సిప్ చేయడం మంచిదా, లేదంటే లంసం పెట్టుబడి 5 లక్షలు పెట్టడం మంచిదా? ఏది బెస్ట్ చాయిస్ మా ప్రేక్షకులు చెప్తారు? మేడం ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్‌లో చేసేటప్పుడు మనం మాట్లాడుకునేది 2 స్ట్రాటజీస్. ఒకటి ఎస్ఐపి, ఒకటి లంసమ్. సో, మీరు అడిగేదేంటంటే ఇక్కడ మనం ఒక 5,000 సిప్పు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయా వాలటైల్ మార్కెట్‌లో? లేదంటే 5,00,000 5 లక్షల చేస్తే లంసం. మంచి రిటర్న్స్ వస్తాయా? సో, ఇలాగ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మేడం ప్రతి ఒక్కరు ఆహ్, వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలంటే వాళ్ళు ఎంత రిస్క్ అపెటైట్ తీసుకోగలరు ఫస్ట్. ఓకే. ఎందుకంటే వాలటైల్ మార్కెట్ కాబట్టి రిస్క్ అపెటైట్ చాలా ఇంపార్టెంటు. ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఎంత సమయం వరకు ఉండగలుస్తారు ఈ ఈ వాలటైల్ మార్కెట్‌లో. తర్వాత వాళ్ళు ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువుంటాయి. ఎప్పుడైతే వాలటైల్ మార్కెట్ అన్నామో ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువుంటాయి. ఈ సినారియోలో ఎంత కంఫర్ట్‌గా ఉంటారు వాళ్ళు. అంటే ఒకవేళ నా డబ్బులు తగ్గిపోయినా ఒక 30%, 40% కూడా నాకు ఆ డబ్బులతో పర్వాలేదు. లాంగ్ టర్మ్ ఐయామ్ కంఫర్ట్ విత్ దట్ వాలటాలిటీ అనుకున్నప్పుడు ఒక మెయిన్ రీజన్. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది 5,000 సిప్పు, 5,00,000 లంసమ్. మేడం అడ్వాంటేజెస్ కానీ మాట్లాడుకుంటే 5,000 సిప్పు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే ఒకటేంటంటే వాలటైల్ మార్కెట్‌లో మనకి కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతూ ఉంటది. అంటే మార్కెట్ పడేటప్పుడు మనం కొంటాం కాబట్టి మన నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది మనకి అక్యుములేట్ అవుతూ కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒకసారి ఎక్కువ కొంటాం, ఒకసారి తక్కువ కొంటాం. ఒకసారి మళ్ళీ తక్కువ కొన్నప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో, ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతుంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే మన ఎస్ఐపి మూలంగా మన 5,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తామో మన రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే ఒక రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ తర్వాత మార్కెట్ పీక్‌లోనే కొంటామని కాకుండా వాలటైల్‌గా ఉండేటప్పుడు కింద కూడా కొంటాం కాబట్టి తగ్గిన తర్వాత సో, ఈ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎస్ఐపిలో. లంసమ్‌లో అది ఉండదు. ఓకే. మన తర్వాత ఏంటంటే మేడం ఈ సిప్ చేసేటప్పుడు డిసిప్లిన్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వెళ్ళాలి. అంటే సిప్ అంటే ఏంటి? క్రమబద్ధంగా ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఇది ఎలాంటి వాలటైల్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉండాలి. పేషెంట్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉండాలి మార్కెట్‌లో. అప్పుడే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతది. ఇలాంటి ఎస్ఐపి ఎవరి కోసం మనం సూటబుల్ అని మాట్లాడుకుంటే ఒక సాలరీడ్ రెగ్యులర్ ఇన్‌కమ్ ఎవరికైతే ఎర్న్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ ఎస్ఐపి కాన్సెప్ట్. ఓకే మేడం. తర్వాత ఇలాంటి ఆహ్, ఎమోషనల్‌గా చాలా మందిలో ఒకవేళ లంసం పెట్టేటప్పుడు ఏంటంటే చాలా ఎమోషన్‌గా ఆలోచిస్తారు. ఫస్ట్ ఏమంటారు రిస్క్ తీసుకుంటాను నాకు పర్వాలేదంటారు. బట్ మా నంబర్స్ ఆ నెగెటివ్‌లో చూడగానే ఎమోషనల్ ఫీల్ అయ్యి మళ్ళీ చేస్తుంటారు. ఇది ఈ ఈ ఎస్ఐపి కూడా ఏంటంటే మనం కొంచెమే పెడుతున్నాం కదా! ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి మన స్ట్రాంగ్ అడ్వాంటేజ్ కింద మనకి యాక్ట్ అవుతుంటుంది. మేడం ఛాలెంజెస్ అని ఏంటంటే మనకి ఒకవేళ మార్కెట్ గాని ఒకేసారి పెరిగిపోయిందనుకోండి. మన సిప్ ఏంటి ప్రతి మంత్ మనం కొంత 5,000 చొప్పున పెడుతున్నాం. అలాంటప్పుడు ఏంటంటే ఆ ర్యాలీని మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఐపిలో. ఇప్పుడు కమింగ్ టు లంసమ్. ఇప్పుడు 5,000 సిప్ అయిపోయింది. ఇప్పుడు 5,00,000 5 lakhs లంసమ్ లంసం. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దానికి అడ్వాంటేజెస్ ఏంటని మాట్లాడదాం. ఇక్కడ మనం మాట్లాడేది 5,000 పెడితే ఎంతొస్తదని కాదు. 5,00,000 పెడితే ఎంతొస్తదని కాదు. ఏది బెటర్‌గా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిప్పు ప్రతి నెల పెట్టుకుంటూ వెళ్తాము. ఇప్పుడు లంసమ్ 5,00,000 ఒకేసారి పెట్టాలి వన్ టైమ్. ఓకే. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే మేడం ఒకేసారి మనం పెట్టేటప్పుడు మార్కెట్టు వాలటైల్ మార్కెట్ అన్నాం గదా! అంటే మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం కిందకెళ్తదా? పైకెళ్తదా అని. సో, వాలటైల్ మార్కెట్‌లో ఎప్పుడు పెట్టడం ఒకేసారి రిస్క్. కానీ ఆ వాలటైల్ మార్కెట్ నుంచి ఒక స్ట్రాంగ్ మార్కెట్ కింద మారిందనుకోండి మనం పెట్టినప్పుడు. అది అడ్వాంటేజ్. మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తది. ఎందుకంటే 5,00,000 ఒకేసారి పెట్టేస్తున్నాం మనం. ఓకే. అంటే డే 1 నుంచి మీ డబ్బులు మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనే. అదే విధంగా మనం ఒక మార్కెట్ డౌన్‌ఫాల్ గాని ప్రిడిక్ట్ చేయకుండా లంసం పెట్టేసామనుకోండి, మనం నష్టాలు కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి 5,00,000లో. సో, మనం చూసుకుంటే మేడం రిస్క్‌లు, ఛాలెంజెస్ గాని మనం మాట్లాడుకుంటే
నేను అన్నాను కదా, మార్కెట్ కరెక్షన్ కంట ముందు చేస్తే ఓకే, హయ్యర్ రిస్క్ ఉంటుంది. అదే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాడు మనం చేస్తే పాజిటివ్గా ఉంటుంది, అడ్వాంటేజ్. సో ఇంకోటి ఏంటంటే, ఈ జనరల్గా ఇలాంటి మార్కెట్ డిక్లైన్స్ అయ్యేటప్పుడు యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎమోషనల్గా ఏం చేస్తుంటారంటే, పెట్టిన 5 లక్షల్లో నష్టం వచ్చినా తీసేస్తుంటారు. సో ఇలాంటివన్నీ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. బట్ మనం ఈ సిప్పు లంసము కీ టేక్ అవేస్ కానీ మనం మాట్లాడుకుంటే, సిప్ విన్స్ డిసిప్లిన్ రిస్క్ మేనేజ్, అంటే ఒక రిస్క్ని మేనేజ్ చేస్తూ డిసిప్లిన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎస్ఐపి క్రియేట్ చేస్తుంది మనకి. ఆ లంసమ్ అనేది ఏంటంటే ఇట్ మూవ్స్ పైకి. ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ మార్కెట్ పెరుగుతుందంటే పైకి తీసుకుని వెళ్తుంది. అదే మార్కెట్ సడన్గా పడుతుంది అనుకోండి, మనకి నెగిటివ్ రిటర్న్స్ కూడా పెడుతుంది. కాకపోతే నేను ఇక్కడ లంసమ్గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడుండే సినారియోలో ఒక 50% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ లంసమ్ ఒకసారి పెట్టండి. మిగతా 50%ని ఒక డెప్ట్ కేటగిరీలో పెట్టి ఎస్టీపీ చేయండి. సో దట్ ఎస్టీపీ అంటే నథింగ్ బట్ ఎస్ఐపిఏ, కాకపోతే డెప్ట్ కేటగిరీలో పార్క్ చేసి మీ డబ్బుల్ని అక్కడి నుంచి ఈక్విటీకి మారుస్తున్నాం. సో అలా చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఎస్ఐపి లాగే పనిచేస్తూ ఉంటుంది ఆ 50% ఆఫ్ ద అమౌంట్. సో కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఆ వాల్టైల్ మార్కెట్లో కూడా మన రిస్క్ని తగ్గించుకుంటూ మనం ఒక మంచి రిటర్న్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు అడిగారు కదా మేడం, వాల్టైల్ మార్కెట్లో ఏది పర్ఫామ్ చేస్తుంది, ఏది పర్ఫామ్ చేస్తుందని మాట్లాడాం, కానీ ఏది రిటర్న్స్ ఎక్కువ వస్తుందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే 5 lakhs ఒకేసారి పెట్టి వదిలినప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఉంటే లంసమ్కి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ పాజిటివ్గా ఉంది బట్ ఎస్ఐపి చేస్తూ మనం ఇన్వెస్ట్ చేస్తే కంపేర్ టు లంసమ్ సిప్ తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అదేవిధంగా ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ ఉందనుకోండి, ఎస్ఐపి సూపర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అవుతుందో ఎస్ఐపి హెల్ప్ చేస్తుంది మీకు మార్కెట్ మంచి రిటర్న్ జనరేట్ చేయండి. లంసంలో అది కాదు. సో ప్రతి ఒక్కరు ఈ వాల్టైల్ మార్కెట్లో సిప్పా లంసమా అనేది ఆలోచించుకుంటూ ఇవన్నీ డీటెయిల్స్ మనం కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.